ఎప్పుడూ మన చేతిలో లేదు. ఎప్పుడు మనం ఎలాగుంటామో ఎవరికీ తెలియదు. అంతెందుకు, మనం చూడబోయే ఈ కథలోని బిచ్చగాడు బిచ్చగాడే కాదు. ఒకరోజు బిచ్చగాడు, అతని అన్నయ్య కుటుంబం అందరూ కలిసి గుడికి వెళ్ళి వస్తుండగా ఒక తాగుబోతు వాడు తాగి కార్ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ చేశాడు. అప్పుడు బిచ్చగాడి అన్నయ్య వదిన చనిపోయారు. బిచ్చగాడికి ఒక కాళ్ళు చెయ్యి పోయినాయి. అదృష్టవశాత్తు పాపకు మాత్రం ఏమీ జరగలేదు. ఇటువంటి పరిస్థితిలో కూడా బిచ్చగాడు ఏదో ఒక పని చేద్దామని చాలామంది దగ్గరకు వెళ్ళి పని అడిగాడు. అన్నీ ఉన్న వాళ్ళే ఏమీ చేయడం లేదు, కాళ్ళు చెయ్యి లేనివాడివి నువ్వేమి చేస్తావని హీనంగా చూశారు. చివరకు ఇలా బిచ్చగాడయ్యాడు. బాబు ధర్మమయ్యా, బాబు ధర్మమయ్యా, బాబు ధర్మమయ్యా, స్వామి ధర్మమయ్యా, బాబు ధర్మమయ్యా. బాబు ధర్మమయ్యా, స్వామి ధర్మమయ్యా, బాబు ధర్మం, బాబు స్వామి ధర్మమయ్యా, బాబు ధర్మమయ్యా, స్వామి ధర్మం, బాబు బాగుండాలి, బాబు బాగుండాలయ్యా. బాబు ధర్మమయ్యా, స్వామి ధర్మమయ్యా, బాబు ధర్మమయ్యా, బాబు చేతులు కాళ్ళు లేని కబోదిరినయ్యా, బాబు ధర్మం, బాబు స్వామి ధర్మమయ్యా, బాబు ధర్మమయ్యా, స్వామి ధర్మమయ్యా, బాబు ధర్మమయ్యా. బాబు ధర్మమయ్యా, స్వామి ధర్మం ప్రభు, బాబు ధర్మమయ్యా, బాగుండాలయ్యా బాబు. బాబాయ్ పాపేదే? ఇంతకీ మీ పేరేంటి బాబు? నా పేరా? పాలు పోసేవాడు పాలవాడు, పేపర్ వేసేవాడు పేపర్ వాడు. బిచ్చం వేశాను కదా, బిచ్చగాడిని. మనం చూసిన ఈ కథలోని బిచ్చగాడు తను 3 పూట్లు తిన్నా తినకపోయినా తన అన్న వాళ్ళ కూతురికి చదువు చెప్పించాలనుకున్నాడు. కానీ తనకు వచ్చిన బిచ్చంతో తినడానికి కూడా సరిపోయేది కాదు. ఇంకేం చదివించగలడు? అనుకోకుండా ఒకరోజు ఒక మంచి వ్యక్తి వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాడు. చివరకు పాప కూడా స్కూల్కి వెళ్ళటం జరిగింది. సో ఫ్రెండ్స్, మనం కూడా ఇలాంటి హెల్ప్స్ చేద్దాం. ఒకళ్ళే నలుగురికి హెల్ప్ చేయకపోయినా పర్లేదు, కానీ నలుగురు కలిసి ఒకరికి హెల్ప్ చేసినా చాలు. ధనం నలుగురికి పంచితే అది తగ్గుతుంది, కానీ చదువు నలుగురికి పంచితే అది పెరుగుతుంది. సో ప్లీజ్ చదివించండి.